బులెటిన్లోకి డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి కొండాపూర్లో 5,10,00,000 రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. గట్కేసర్ మున్సిపల్ పరిధిలో ఎన్నో రోజులుగా ఉన్న విద్యుత్ సమస్య పరిష్కారం అవ్వడం సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు. సబ్స్టేషన్ ఏర్పాటుతో కొండాపూర్, బాలాజీనగర్, ఔషాపూర్ ఇతర చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్ సమస్యలు తీరిపోతుందని మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్, విద్యుత్ శాఖ అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ప్రారంభించుకున్నాము. ఎందుకంటే ఈ సబ్స్టేషన్ తోటి మనకు మున్సిపాలిటీ కానీ, గట్కేసర్ మున్సిపాలిటీ కానీ, సరౌండింగ్ గట్కేసర్ రూరల్ కానీ, సరౌండింగ్ గ్రామాలలో వ్యవసాయాలకు కానీ ఇవన్నిటి కూడా చాలా మనకు అనుకూలంగా ఉంటుంది. దానికి తోడు ఈ ఊర్లో కొండాపూర్ గ్రామంలో కూడా చాలా మటుకు కొందరు మున్సిపాలిటీలో కూడా కొన్ని 3 ఫేస్ లేదు, 2 సింగిల్ ఫేసే ఉంది. అవన్నీ కూడా దయచేసి అధికారులతో రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ పట్టణ ప్రగతిలో కూడా మేము కూడా అప్పుడు రిక్వెస్ట్ చేసినాం, మళ్ళీ కూడా పని కాలేదు. ఇప్పుడన్నా కనీసం పొగిపోయిన స్తంభాలు కానీ, 3 ఫేస్ వైర్లు కానీ, ఈ 3 ఫేస్ కరెంటు కోసం కానీ సంబంధించిన కొంచెం ఏమైనా ఎక్స్ట్రా వైర్ కానీ, ఇప్పుడే మా చైర్మన్ అమ్మ కూడా చెప్పింది 2 ఫేసే ఉంది, 3 ఫేస్ లేదని. ఇలా అవన్నీ కూడా మేము అవన్నీ కూడా రిక్వెస్ట్ లెటర్ పెడతాం. మీకు మీరు అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని కూడా కోరుతున్నాం. ఏది ఏమైనా మన తెలంగాణ వచ్చినాక దేశంలోనే ఒక ఆదర్శం. ఎందుకంటే కరెంటు రేపు పార్టీ కరెంటు కూడా పోకుండా మనకి 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో ఇస్తున్నాడు. మనం చూస్తున్నాం ఎక్కడైనా మంచి ఎండాకాలంలో కూడా అసలు అంతే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కరెంట్ ఉండకు, మనకు రకరకాల ఇబ్బంది ఉండేది, నీళ్లు ఉండకు. ఇప్పుడు కరెంట్ అనేది మనకు పోతేనే ఒక వార్త. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప నాయకులు చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఘన నివాళులర్పించారు. ఒక గొప్ప నటుడిగా, ప్రజానాయకుడిగా ఎందరో అభిమానులను ఎన్టీఆర్ తన సొంతం చేసుకున్నారని తలసాని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు ఎంతో అభిమానంతో అన్నగారు అని పిలుచుకునే ఆయన సామాజిక, పౌరాణికం వంటి పాత్రలతో తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 పైగా చిత్రాలను నటించారని చెప్పారు. భూమి ఆకాశం ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని చెప్పారు. దివంగత సీఎం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ 99వ జయంతి వేడుకలు హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నపోతోంది, మీ రూపు కానుక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపోతాత సదా మిమ్మల్ని స్మరించుకుంటూ అని తారక్ అన్నారు. రాష్ట్ర గారు చెప్పినట్టుగా ఏమి పని మీద ఇళ్లను అడుగిడినాడో నుడువ నేర్చినంతని అడుగవలయనని మహానుభావులు ఎందుకు పుడతారో, వాళ్ళు ఏమి మనకు ఆదర్శాన్ని చూపిస్తారో, అలాగే ఎన్ని సంవత్సరాలైనా ఆ చరిత్రను అలాగే మిగులుస్తారు అని చెప్పుకోవటానికి ఎన్టీ రామారావు గారు సాక్ష్యం. ఆ మహానుభావుడు ఆయన జీవితంలో బాల్యం నుంచి ఆయన పట్టుదల, మాట తప్పనటువంటి మడమ తిప్పని నైజం, అదేవిధంగా పేద వర్గాల కోసం ఆయన పడ్డ తాపత్రయము, ఒక మహానటుడిగా ప్రపంచానికే ఖ్యాతి తీసుకొచ్చినటువంటి ఘనత, పురాణ పాత్రల్లో ఇమిడిపోయి చరిత్రలోనే ఇంకా రాముణ్ణి, కృష్ణుడిని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి దైవం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వం, ఆయన రూపం ఇంతవరకు రేర్, అంటే ఎవరికి కూడా లభించినటువంటి అపురూపమైన వ్యక్తి ఈ భూమి మీద అవతరించారు. కొన్నాళ్ళు పోతే ఆయన కూడా ఒక పురుషుడు, అంటే ఒక అవతార పురుషుడు అవుతారు. ఆనాడు రాముడు, కృష్ణుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఎవరు పెద్దగా గుర్తించలేదు దేవుళ్ళుగా. వాళ్ళు చనిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళు దేవుళ్ళు అయ్యారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని టీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. పేదల కష్టాలు తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని వారు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనే గొప్ప చరిత్ర సృష్టించారని మంత్రి మల్లారెడ్డి కొనియాడారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్కు టీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుందని, తమ ఎంపీలు పార్లమెంటులో పోరాడుతారని మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. తెలుగు బిడ్డ కాబట్టి ఆయనకు మనం అందరం కూడా నివాళులర్పించిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అదే మాదిరిగా బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బడుగు వర్గాలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి చరిత్ర సృష్టించిండు.
దేశంలోనే ఎక్కడెక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తాను కూడా ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఆయన ఏదైతే సాధించాలనుకుంటో కేంద్రంలో కూడా కేంద్రం మోడల్ పెంచి పెద్ద ఎత్తున పార్టీ పెట్టి మంచి నాయకుడు, పెద్ద నాయకుడు. ఆయనందరూ కూడా మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరం కూడా మేము ఆదర్శంగా తీసుకుంటాం. తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారు కూడా దేశాన్ని రాజకీయాలకు పోతున్నాడు కాబట్టి ఆయన ఆదర్శం తీసుకొని ఆయన లెక్కనే మనం కూడా పెద్ద ఎత్తున తెలుగు ప్రజలందరికీ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో మన తెలుగు బిడ్డ మన కేసీఆర్ గారు కూడా అదే మాదిరిగా పేరు ప్రతిష్టలు రావాలని చెప్పి ఆయన ఆశీర్వాదం కోసం వచ్చినాం. తప్పకుండా భారతరత్న ఇవ్వాలి. ఆయనకు అన్యాయం జరుగుతుంది. తప్పకుండా మేమందరం కూడా పార్లమెంట్లో కూడా మా ఎంపీలందరూ కూడా పోరాడతారు. తప్పకుండా ఆయనకు భారతరత్న ఇవ్వాలని కూడా కోరుతున్నాం. నట సార్వభౌముడు ఎన్టీ రామారావు వల్లే నటుడిగా ప్రేక్షకుల ముందు ఉన్నారని రాజేంద్ర ప్రసాద్ గుర్తు చేసుకున్నారు. మహానటుడు ఎన్టీఆర్కు ఆయన నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాజమే దేవాలయంగా భావించిన మహనీయుడన్న రాజేంద్ర ప్రసాద్ తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి అని కొనియాడారు. ఒక 10 మందికి సహాయం చేయండి, అదే మీరు పెద్ద ఆయనకి ఇచ్చేటటువంటి నివాళి అని వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ప్రపంచం అన్ని దేశాల్లోనూ పెద్ద ఆయన పేరు మీద మహానుభావుడు. కూకట్పల్లిలో దివంగత నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ అందరికీ ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. ఢిల్లీలో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం నేర్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారంతా ఒక్కటేనని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్తో ఆయనకున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఒక కులకు సంబంధించిన నాయకుడు కాదు, భారతదేశంలో పుట్టినటువంటి బిడ్డకు ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా రాజకీయాన్ని మార్చినటువంటి గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు. నాకు 85లో ఓటకు వచ్చింది. 83లో మా పెద్దనాయన రామచంద్రరావు గారు ఇక్కడ మొట్టమొదటిసారి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో నందమూరి తారక రామారావు గారి పార్టీలో జాయిన్ అయ్యి ఈ ఖైరతాబాద్లో గెలిచి లేబర్ మిషన్లో పనిచేసి ఆ రోజు నుంచి నేను సుమారుగా 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉంటూ అన్న నందమూరి తారక రామారావు గారి ఇంటికి మీరు చాలామంది అనుకుంటారు మా మార్నింగ్ లేవనే మా ఎమ్మెల్యే గారు మార్నింగ్ 6 గంటలకు ఎట్లా లేస్తాడని. అది నందమూరి తారక రామారావు నేర్పినటువంటి ఆశంతో. ఏంట్రా నీకెట్లా తెలుసు అనుకోవచ్చు. పొద్దుగల 6 o'clock లోపల నేను అన్న ఎన్టీ రామారావు ఇంటికి వెళ్ళేవాడిని. మార్నింగ్ లేస్తే అప్పటికైనా భోజనం చేసి 5 o'clock భోజనం చేసి కాళ్ళకు పసుపులు పెట్టుకొని బ్రహ్మాండంగా పురుషుడు. నిజంగా చాలామందికి పుట్టిన జనరేషన్కి ఎన్టీ రామారావు తెలియదు. బహుభాషా కోవిదుడిగా, పరిశోధకుడిగా, చరిత్రకారుడిగా, పండితుడిగా, నాటకకర్తగా, కవిగా ఇలా ఎన్నో పేర్లు సంపాదించిన ప్రజల పక్షాన నిలిచిన గొప్ప మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతిని పురస్కరించుకొని ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అప్పట్లో తెలంగాణలో కూడా కవులున్నారా అని ప్రశ్నిస్తే దాన్ని సురవరం ప్రతాపరెడ్డి సవాలుగా తీసుకుని 354 మంది తెలంగాణ కవుల కవితలను కూర్చి గోల్కొండ కవుల ప్రత్యేక సంచికగా ప్రచురించి సమాధానం చెప్పారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. నిజాం నిరంకుశ పాలనలోని తెలంగాణలో తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి సురవరం ఎనలేని కృషి చేశారన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా ప్రజలను మరింత చైతన్యవంతం చేయవచ్చని భావించి గ్రంథాలయోద్యమానికి శ్రీకారం చుట్టిన మార్గదర్శి అని ఆయన తెలిపారు.
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ భిన్న రూపాల్లో సమాజాన్ని పరిశీలించిన వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అని అన్నారు. సురవరం తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సాంఘిక అంశాలను సునిశ్చితంగా పరిశీలించి ప్రస్తావించారన్నారు. తెలుగు ప్రజల అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగు భాష, సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ సభ్యులతో సురవరం కృష్ణవర్ధన్, పుష్పలత, వర్కింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సురవరం అనిల్, సురవరం కపిల్, కొండ లక్ష్మీ కాంతారెడ్డి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారికి జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా గొప్ప గుర్తింపు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు భారతదేశాన్ని మట్టి తీర్చినటువంటి కులము, మతం అనిపించింది. కానీ ఆ రోజుల్లోనే సురవరం ప్రతాపరెడ్డి గారు ఈ కులాలన్నీ కూడా మతాలు మనం సృష్టించింది. మనం పుట్టిన తర్వాత వచ్చినవి, కానీ మనం పుట్టే ముందు తెలిసేవి కావు, పుట్టిన తర్వాత మనం కానీ మనిషి అనేవాడు సాటి మనిషిని గౌరవించాలి, సాటి మనిషిని మనం అభిమానించాలి, ఈ ప్రాంతాన్ని అభిమానించాలని చెప్పి గొప్పగా ఆ రోజుల్లోనే తన గ్రామం నుంచి మొదలై మరి గొప్ప సంస్కారం ఇచ్చేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆ రోజుల్లోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యేటోడు. కానీ అలాంటి వ్యక్తి వస్తే రాజకీయాల్లో అలాంటి వ్యక్తికి కలిగిస్తే మాకు పుట్టగతులు ఉన్నామని చెప్పి కొంతమంది దుర్మార్గంగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా కూడా, గణపతి ఎమ్మెల్యే గెలిచినా కూడా ఆ రోజు ఆయన అనుకున్నటువంటి స్థానం ఇవ్వకుండా కూడా ఆ రోజుల్లో చాలా జాగ్రత్త పడ్డారు. అయినా కూడా చరిత్ర అనేది ఉంది కనుక ఈరోజు తెలంగాణలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు వారికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా పాఠ్యాంశాలలో గొప్పగా రచించాలి, ఇంకా వారి యొక్క తీసుకోవాలని వారు ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా వారి కోసం ఈరోజు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తాం, కాంపిటీషన్ పెట్టడం, చాలా షార్ట్ ఫిల్మ్స్ తీస్తాం. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా మీరు సురవరం గారి గొప్ప సినిమా చేయండి, గొప్ప నాయకుడు అతను, అన్ని కోణాల్లో తీసినా కూడా ఎన్నో గొప్ప లక్షణాలు అని చెప్పి కోరుతాను. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్ఎస్యుఐ టెట్ అభ్యర్థులు మంత్రి సబితా ఇంటిని ముట్టడించారు. జూన్ 12న టెట్ పరీక్ష జరగనుంది. ఈ టెట్ పరీక్ష వాయిదా వేయాలని ఎన్ఎస్యుఐ టెట్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. అదే రోజు జాతీయ స్థాయిలో ఆర్ఆర్బీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష ఉండడం వల్ల టెట్ అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా పరీక్ష తేదీ మార్చాలని వారు కోరారు. జీవితాలతో చెలగాటమా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్. రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని ఆర్యవైశ్య భవనంలో బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందన్నారు. 8 ఏళ్ల మోడీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగుల జీత భత్యాలకు ఎలాంటి ఆటంకం లేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనతో రాష్ట్రం దివాలా దిశగా సాగుతోందని ఆయన మండిపడ్డారు. అనేక రకాలుగా మాట్లాడుతాం, అనేక రకాల చౌకబారు విమర్శలు చేస్తా ఉన్నాం, అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు, విష ప్రచారం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలెవరు కూడా టీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ పీఠాలు కదులుతున్నాయి కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి, కేసీఆర్ కుటుంబ పరిపాలన పట్ల ప్రజల్లో పూర్తి స్థాయిలో మరి నమ్మకం పోయింది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించి తద్వారా లబ్ధి పొందాలా, నరేంద్ర మోడీ గారిని విమర్శించి లబ్ధి పొందాలా అనేటువంటి కుట్ర కుతంత్రాలు కేసీఆర్ గారు చేస్తారు. కాబట్టి కేసీఆర్ కుటుంబం ఖచ్చితంగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఈ రాష్ట్రంలో మార్పు రావడం ఖాయం. ఆ మార్పు కేసీఆర్ కుటుంబమో, అక్బరుద్దీన్ ఓవైసో, అసదుద్దీన్ ఓవైసో అడ్డుకోలేరు. ప్రజలు ఇప్పటికీ తీర్మానం చేశారు. వ్యతిరేకించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మంత్రులు అయ్యారు. చివరకు ఇక్కడ ఉన్నటువంటి
ఆ తరువాత దిల్సుఖ్ నగర్ హోటల్ బృందావన్ ఫ్రైడ్లో భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి అధ్యక్షతన రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. కిషన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చెంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలో రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. రైతు ఆత్మహత్యలకు కూడా ప్రభుత్వం గుర్తించడం లేదని దాసోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ భూమిలో 75% కౌలు రైతుల చేతుల్లోనే ఉందని, అలాంటి కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తే టీఆర్ఎస్ అధికారంలో వచ్చాక వారి కష్టాన్ని లెక్క చేయడం లేదన్నారు దాసోజు. రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు కదా రైతుకి. వాళ్ళ ఎందుకు ఇట్లా ఇవాళ రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరో పక్కన రైతు ఆత్మహత్య, ఇట్లా మిత్తి వ్యాపారస్తుల దగ్గర పెద్ద పెద్ద మిత్తిలకు రుణాలు తెచ్చుకున్నటువంటి ఒక రైతులు లాభసాటిగా వ్యవసాయం వాళ్ళు పండించిన పంటకు లాభం లేకపోవడంతో అటు మిత్తి కూడా కట్టలేక రైతు రుణం వాళ్ళు ప్రైవేట్ మిత్తి రుణాలు పూడ్చలేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. గత 8 సంవత్సరాలుగా తెలంగాణలో దాదాపు 8,400 మంది రైతులు చనిపోతే ఇవాళకి కేవలం 1000 మందిని మాత్రమే రైతు ఆత్మహత్యలుగా గుర్తించినారు. మిగతా వాళ్ళ నోట్లో మన్ను కొట్టినారు. గుర్తించరా. రైతును ఆదుకోకపోయినా పర్వాలేదు, కానీ రైతు ఆత్మహత్యగా కూడా గుర్తించడానికి ప్రభుత్వానికి మానవత్వం లేదు, కనీస కనికరం లేదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇంకొక విషయం, కౌలు రైతు దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు ఉంటారు తెలంగాణలో. బీసీల స్కాలర్షిప్లను ప్రభుత్వం విడుదల చేయలేదన్నారు బీజేపీ స్టేట్ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ ఆలయ భాస్కర్. 90,000 కోట్ల బకాయిలను ప్రభుత్వం మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంలో బీసీ విద్యార్థుల బ్రతుకులు ఆగమ్య గోచరంగా మారాయన్నారు ఆలయ భాస్కర్. నిరుద్యోగ యువతీ యువకులకు ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు భాస్కర్. బీసీ విద్యార్థుల కోసం కేంద్రీయ నవోదయ సైనిక పాఠశాలల్లో దాదాపుగా 27% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి. దాదాపుగా గత సంవత్సరం 4 లక్షల మంది పేద విద్యార్థులు, బీసీ విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొంది, ఇంతకుముందు మా పరిస్థితి తెలుసు. కేంద్రీయ విద్యాలయాల సీట్లు కావాలంటే ఎంపీల ముందు చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి. అటువంటిది ఇవాళ ఎంపీ కూడా రద్దు చేసి బీసీ విద్యార్థులకు 27% రిజర్వేషన్ కల్పించి వారి బాగు పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వాతంత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 27 మంది కేంద్ర మంత్రులలో బీసీలను చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇవాళ అనేక 27 రాష్ట్రాల నుండి దాదాపు అనేక రకాల కుల వృత్తులకు సంబంధించిన మంత్రులను కేంద్రంలో సముచిత స్థానం కల్పించి ఎన్నడూ కూడా ఊహించని విధంగా వారికి మంత్రి పదవులు ఇచ్చి దాదాపుగా 40% మంది ఇవాళ కేంద్రంలో బీసీ మంత్రులు ఉన్నారంటే. రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులతో మేయర్ పారిజాత నరసింహారెడ్డి సమీక్షించారు. 4వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించి సమావేశంలో మేయర్ చర్చించారు. కాలనీలు కొత్తగా ఏర్పడుతున్న నేపథ్యంలో కాలనీల పరిశుభ్రత, డ్రైనేజీ, ఎలక్ట్రికల్ స్తంభాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మేయర్ పారిజాత నరసింహారెడ్డి కార్పొరేటర్లకు సూచించారు. ముఖ్యంగా బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం చేసినప్పటికీ వాటిని పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యర్థ పదార్థాలను చెత్త సేకరించే వారికి మాత్రమే ఇచ్చేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్పొరేటర్లు సైతం జూన్ 3 నుంచి 18 వరకు 16 రోజుల పాటు ప్రజల్లో ఉంటూ వారికి అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డీఈలు అశోక్ రెడ్డి, జ్యోతిలు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మేనేజర్ నజీర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్లో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ పోర్ల లీడర్ వజీర్ ప్రకాష్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన నివాసంలో అభిమానులు, టీఆర్ఎస్ నేతలు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.
అభిమానులు తెచ్చిన కేక్ ను ఆయన కట్ చేసి వారికి తినిపించారు. అనంతరం వజీర్ ప్రకాష్ గౌడ్ దంపతులు జీహెచ్ఎంసీ కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిమానులు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యనే ఉండి వారికి స్వచ్ఛందంగా సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని వజీర్ ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మాజీ కార్పొరేటర్ జీవి సాగర్ రెడ్డి, కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాహుల్ గౌడ్, మాజీ అధ్యక్షుడు ఉదయ్ గౌడ్, టీఆర్ఎస్ నేతలు నిఖిల్ గౌడ్, మహిళా నాయకురాలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు నా యొక్క జన్మదిన సందర్భంగా 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి నా ఆహ్వానం అందించి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, నా అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, పార్టీ నాయకులకి, ముఖ్యంగా మా మహిళా సోదరులందరికీ, మా అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మనిషి ఎంత ఎత్తుగా ఎదిగినా కానీ, ఎన్ని విజయాలు సాధించినా కానీ గర్వం లేకుండా మనిషి ఎప్పుడైతే ప్రతి ఒక్కరిని కలుపుకొని నవ్వుతూ ముందుకు ప్రయాణిస్తారో, ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించరు, సమాజంలో మంచి గుర్తింపుగా ఉంటారో వాళ్ళు ఎప్పటికైనా విజయాలు సాధిస్తూ ముందుకెళ్తూ ఉంటారు. కాలక్రమేణా కూడా నేను గతంలో కార్పొరేటర్ చేసినప్పుడు ప్రజా సమక్షంలోనే ఉంటూ వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కానీ, అభివృద్ధి కార్యక్రమంలో కానీ, సంక్షేమ పథకాలు అందించడంలో కానీ మరి నా వంతు సహాయ సహకారాలు ప్రైవేట్గా కూడా కార్యక్రమాలు వీపీజీ ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతూ, పదవి లేనంత మాత్రాన మనం పదవి లేదు, పదవి ఉన్నప్పుడు ఓపెన్ చేయాలి, పదవి లేనప్పుడు ఇంట్లో కూర్చోవాలంటే అది జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ కార్పొరేటర్ శాంతి భర్త కోటేష్ గౌడ్ జల్సాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడ్డాడు. సర్వే నంబర్ 648 ప్రభుత్వ హెచ్ఎండిఏ ఆధీనంలోని భూమిని నీలవేణి అనే మహిళకు 3 ప్లాట్ల కింద అమ్మినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను మోసం చేసి ప్రభుత్వ భూమిని అమ్మిన కోటేష్ ని కఠినంగా శిక్షించాలని బాధితులు పోలీసులను కోరింది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. శాంతి వాళ్ళ భర్త దగ్గర కార్పొరేటర్ ఆయన కోటేష్ గారు, ఆయన దగ్గర 3 ప్లాట్లు తీసుకున్నాం, 16 లక్షలన్నర కట్టినాము. ఇంకా 2 నెలలు మీకు రూమ్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. పోతుంటే 2 నెలలు అని చెప్తుండ్రు. అట్లనే సంవత్సరం అయింది. 2వ సంవత్సరంలో ఆడ గార్డెన్ పెట్టిరు. గార్డెన్ పెట్టినాక ఇట్లా పోతే మళ్ళీ లేదు నేనే పెట్టించిన అని చెప్పిండు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 648 హెచ్ఎండికి సంబంధించిన భూమిలో ఇప్పుడు నర్సరీని పెట్టడం జరిగింది. గతంలో ఇక్కడ ఒక కార్పొరేటర్ భర్త అయినటువంటి శాంతి కోటేష్ గౌడ్ తమకు అన్యాయం చేస్తూ 3 ప్లాట్లను ఇందులో అమ్మడం జరిగింది. ఆ 3 ప్లాట్లకు సంబంధించి మొత్తం 16,50,000 మేము ఇచ్చి కొనుగోలు చేశాము. కానీ తీరా ఇక్కడ నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. పదే ఎన్నిసార్లు శాంతి కోటేష్ దగ్గర పోతే తప్పించుకొని తిరుగుతున్నాడు, మాకు కలుస్తలేడు, త్వరలో ఈ నర్సరీని ఖాళీ చేపించి మీ ప్లాట్లు మీకు అప్పగిస్తారని వాళ్ళతో అంటుండని చెప్పేసి బాధితులు పేర్కొన్నారు. మనం స్పష్టంగా చూడవచ్చు ఈ రకంగా గవర్నమెంట్కు చెందినటువంటి స్థలాల్లో ఇవాళ వీళ్ళు రాజకీయ ముసుగులో ఇవాళ ప్లాట్లను అమాయకులకు విక్రయించి ఏ రకంగా మోసం చేస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. సిటీ విజన్ వెంకటేష్. శంషాబాద్ పరిధిలోని టీ జంక్షన్ పాలమాకుల గ్రామం వద్ద నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. శ్రావణ లక్ష్మి సీడ్స్ కంపెనీ అంజప్ప అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులకు నకిలీ విత్తనాలను అధిక ధరకు అమ్ముతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అంజప్పను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఇవాళ ఉదయం పాలమాకుల పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏపీలోని నంద్యాల జిల్లా నుంచి తీసుకువస్తున్న 11 బస్తాల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలను సరఫరాలు చేస్తున్న ముగ్గురిలో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా మరో 2 పరారయ్యారు. వర్షాలు పడంగానే విత్తనాల ప్రొక్యూర్మెంట్ తెప్పించుకోవడం, కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఫెర్టిలైజర్ షాపు, సీడ్ షాప్ ఓనర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి నా ద్వారా, ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నకిలీ విత్తనాల మీద ఎవరైనా రెగ్యులర్ ప్రాసెస్లో అమ్మితే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఖచ్చితంగా జైల్లో ఉండే విధంగా ఈ రైతులు నష్టపోకుండా ఉండడానికి ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలనో పోలీస్ వ్యవస్థ అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.